అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. 30 వసంతాలుగా తెలుగు లోగిలిలో వ్యవసాయ విజ్ఞాన తోరణంగా, సేద్యానికి సాయంగా, రైతన్నకు స్నేహితునిగా, తోటి రైతుల అనుభవాల స్ఫూర్తిని పంచే మార్గదర్శిగా, సమయానికి స్పందించే ఆప్తునిగా, కర్షక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది ఈటీవీ అన్నదాత. అన్నదాత 3 దశాబ్దాల ప్రయాణాన్ని విజ్ఞాన వెలుగులు ప్రసరించడంలో అన్నదాత కథనాల కూర్పును గురించి నిన్నటి అన్నదాతలో చూశాం కదా. మరి ఉద్యాన అనుబంధ రంగాలు, అన్నదాత హెల్ప్ లైన్, జై కిసాన్ వార్తా కథనాలు అందించడం ద్వారా విశేషమైన సమాచారంతో కర్షక లోకానికి ఎలా వెన్నుదన్నుగా ఉంటోందో మా అనుబంధ స్మృతులను ఇవాళ మీతో పంచుకుంటున్నాం. ప్రకృతి కరుణ మీద ఆధారపడ్డ వ్యవసాయంలో ఎన్నో ఆటుపోట్లు, పెట్టిన పెట్టుబడైనా దక్కించుకోలేని రైతుల పాట్లు, ఋతుపవనాల దోబూచులాటలు, వర్షాభావ పరిస్థితుల అగచాట్లు, అకాల వర్షాలతో నీటిపాలయ్యే పంటలు, ఇలాంటి వైపరీత్యాలు ఎదురైనప్పుడు వెనువెంటనే స్పందించి సత్వరమే సూచనలందించడంలో అన్నదాత చూపిస్తున్న చొరవ మీకు ఎరుకే. గత కొన్నేళ్లుగా ఉద్యాన వ్యవసాయంలో విశేషమైన మార్పులొచ్చాయి. ఎకరాకు 20 మొక్కల స్థానే 1000 మొక్కల సాంద్రతతో పాతకాలపు మామిడి సాగు రూపురేఖల్ని మార్చేసిన అధిక సాంద్ర పద్ధతి, మార్కెట్ డిమాండ్ లేని నాటు రకాలతో తాతలు తండ్రులు నాటిన చెట్ల నుంచి ఫలసాయం రాక ఆ చెట్లను తీసేయలేక ఏం చెయ్యాలో పాలుపోని రైతులకు సరికొత్త రకాలతో పాత చెట్లకు అంట్లు కట్టించే టాప్ వర్కింగ్ లేదా తలమార్పిడి విధానం, తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించుకునే అవకాశం కల్పించే బహుళ అంచెల సాగు లేదా మల్టీ లేయర్డ్ క్రాపింగ్ విధానం వంటి ఆధునిక విధానాలను అన్నదాత పరిచయం చేసింది. ఇటీవల రైతులు ఆసక్తి చూపిస్తున్న కొత్త పంటల సాగు, విదేశీ పంటలు, వైవిధ్య పంటల సాగు, అలాగే హైటెక్ వ్యవసాయ విధానాలైన గ్రీన్ హౌస్లు, షేడ్ నెట్లలో పంటలు సాగు చేసుకునే విధానం, మట్టి రహితంగా పెంచే హైడ్రోపోనిక్స్, రైతుల నూతన ఆవిష్కరణలు, అధిక పెట్టుబడితో కూడిన పాలీహౌస్ సాగులో రైతుకు ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయో స్పష్టతనిచ్చేలా పండించిన రైతుల విజయగాథలు, వారి అనుభవాల పాఠాలు, వైఫల్యానికి దారితీసిన సందర్భాలను సైతం తెలియచెప్తూ కూరగాయ పంటల్లో ప్రాచుర్యం పొందిన పందిరి సాగు, ట్రెల్లిస్ విధానాలు, సుగంధ నూనెనిచ్చే సుగంధ ద్రవ్య పంటల సాగు, డిస్టిలేషన్ యూనిట్లు, దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే కలప పంటలు, ఉద్యాన సాగులో ఆధునికతకు పెద్దపీట వేస్తున్న డ్రిప్, మల్చింగ్, ఫెర్టిగేషన్, ఎత్తుబెడ్ల విధానాలు, అందానికి అలంకరణకు ప్రాధాన్యం పెరుగుతున్న ఆధునిక జీవనంలో కట్ ఫ్లవర్లుగా వాడే జెర్బరా, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్ పూల సాగు, ఈ సుకుమార సుమాలకు అవసరమయ్యే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్న రైతులైనా చిద్విలాసంగా పండించగలిగే బంతులు, చామంతులు, రోజువారీ ఆదాయాన్నిచ్చే కూరగాయ పంటల సాగులో కిటుకులు తెలియచేస్తూ అన్ని వర్గాల రైతులకు అవసరమయ్యే శాస్త్ర పరిమళాన్ని వెదజల్లుతోంది అన్నదాత. గతంలో గ్రామీణ జీవితాల్లో పెనవేసుకుపోయిన పెరటితోట కరోనా అనంతర పరిణామాలతో మిద్దెతోటగా,
ఇంటి పంటగా పట్టణాలు నగరాల్లో కొత్త రూపును సంతరించుకోగా ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, ఔషధ మొక్కలు, చివరికి పసుపు కూడా ఇంటి వద్దనే పండించుకునే దిశగా ప్రజల్లో ఆలోచన రేకెత్తడం శుభపరిణామం. ఈ నేపథ్యంలో మిద్దె సాగుదారుల అనుభవాలు, అనుభూతులు, వారిచ్చే సూచనలు, మొక్కలను అందంగా తీర్చిదిద్దుతున్న తీరు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ నందనవనం పేరిట ప్రసారం చేస్తున్న కథనాలు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముక అయితే పశుపోషణ చుక్కాని లాంటిది. పాడి పంట ఒకదానికొకటి ఆసరా కనుకనే మన రైతులకవి రెండు కళ్ళు. వాణిజ్య పంథాలో డైరీ ఫారాలు ఏర్పాటు చేస్తోన్న రైతుల సంఖ్య నానాటికి పెరుగుతోన్న నేపథ్యంలో గ్రామసీమల్లో నేటికీ ఉన్న రాశి వాసీ లేని నాసిరకం పశు సంఖ్యాబలాన్ని తగ్గిస్తూ మేలుజాతి పశువుల్ని అభివృద్ధి చేసే కృత్రిమ గర్భోత్పత్తి, పిండ మార్పిడి విధానాలు తాజాగా అందుబాటులోకొచ్చిన కేవలం ఆడదూడల్నే పొందగలిగే అవకాశం కల్పిస్తున్న సెక్స్డ్ సార్టెడ్ సెమెన్ పరిజ్ఞానం, వ్యవసాయ వ్యర్థాల నుంచి దాణా తయారీ, టన్నుల కొద్దీ అధిక గ్రాసపు దిగుబడినిచ్చే నూతన పశుగ్రాస రకాలు, పచ్చిగడ్డిని నిల్వ చేసుకుని కొరత ఉన్నప్పుడు వాడుకునే సైలేజీ తయారీ, తక్కువ ఖర్చుతో పోషణ అందించే అజొల్లా పెంపకం, దేశీ ఆవులకు ఇటీవల సేంద్రియ వ్యవసాయంలో ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఒంగోలు, గిర్, షాహీవాల్ లాంటి మేలుజాతుల అభివృద్ధితో పాటు ఫారాలను లాభదాయకంగా నిర్వహిస్తోన్న రైతుల విజయగాథలను, ఆ యూనిట్ల స్థాపనకు, నిర్వహణకు అయ్యే ఆదాయ వ్యయాలను జోడిస్తూ ఆర్థిక నమూనా రూపంలో రైతుల ముందుంచుతున్నాం. ఇతర అనుబంధ రంగాలైన కోళ్ల పరిశ్రమ, నాటుకోళ్లను ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచే విధానాలు, మెట్ట రైతులకు ఆదరువుగా నిలిచిన పట్టుపురుగుల పెంపకం, పట్టుపురుగు జాతులు, 100 గుడ్లకు 100 కిలోల గూళ్ల దిగుబడినిచ్చే ఆధునిక పరిజ్ఞానం, జీవాల పోషణలో పాక్షిక సాంద్ర పద్ధతుల్లో స్టాల్ ఫీడింగ్ విధానాలు, పై అంతస్తుల్లో గొర్రెలు, కింద కోళ్లు పెంచుకునే అవకాశం కల్పించే రైజ్డ్ ప్లాట్ఫామ్ విధానం, మత్స్య పరిశ్రమలో అధిక సాంద్రతకు, దిగుబడుల సునామీకి అవకాశం కల్పిస్తున్న వెన్నామీ రొయ్య పెంపకం, రిజర్వాయర్లు, నదుల్లో చేపలు, పీతల పెంపకానికి కేజ్ కల్చర్ విధానం, మంచినీటి కార్పు చేపల పెంపకంలో 0 పాయింట్ కల్చర్, కొర్రమీను చేపల పెంపకంలో నూతన విధానాలు, చెరువునీటి వ్యర్థాలను మేతగా సమర్థంగా వినియోగించుకునే ఆధునిక బయోఫ్లాక్ విధానాలు, ఇలా ఎప్పటికప్పుడు వస్తున్న వినూత్న మార్పులను రైతుకు చేరువ చేస్తోంది అన్నదాత. ఒకే పంటపై ఆధారపడి ప్రకృతి వైపరీత్యాలు, ధరల ఆటుపోట్లతో నష్టాల పాలవకుండా ఉండాలంటే తమకున్న అవకాశాన్ని బట్టి రైతులు వ్యవసాయానికి తోడుగా పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, చేపల చెరువులు, ఉద్యాన పంటలు, తేనెటీగలు, పుట్టగొడుగులు వంటి అనుబంధ రంగాల జోడింపుతో సమీకృత వ్యవసాయ విధానాన్ని చేపట్టడం వల్ల నష్టశాతాన్ని తగ్గించుకొని డబ్బుకు వెతుకులాట లేకుండా ఏడాదంతా నమ్మకమైన నికరాదాయం ఆర్జించే అవకాశంతో పాటు సేంద్రియ వ్యవసాయానికి, వనరుల సద్వినియోగానికి మార్గం సుగమమవుతుందని, అలా సాగు చేసే రైతుల స్వానుభవాలు తోటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని విశ్వసించిన అన్నదాత అలాంటి వారిని ఎప్పుడూ పరిచయం చేస్తూనే వస్తోంది. రైతు కష్టాల కడలికి అంతూ పొంతూ లేదు. సగటు రైతు బాగుపడాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. అందుకు ప్రభుత్వాల చేయూత కావాలి. వ్యవసాయ వ్యవస్థ బలోపేతం కావాలి. అడుగడుగునా ఆపదలతో కాలం వెళ్లదీస్తున్న రైతును నకిలీ విత్తనాలు, చీడపీడలు, మార్కెట్ అగచాట్లు, అరకొర ధరలు, ప్రకృతి సవాళ్లు నలుచెరుగుల నుంచి చుట్టుముడుతున్న నేపథ్యంలో రైతు తనంతట తాను గొంతెత్తి నినదించే ఏర్పాటు చేసిందే జై కిసాన్. రైతు సమస్యలతో పాటు విజయవంతంగా నడుస్తున్న సహకార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, రైతు బృందాల విజయగాథలను జై కిసాన్ పేరిట అందించడం ద్వారా అటు రైతు క్షేత్రాల్లో సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇటు వ్యవసాయ పురోగతికి, వ్యవస్థ బలోపేతానికి కావాల్సిన అంశాలు, అవకాశాలను స్ఫురిస్తూ పరిపూర్ణమైన వ్యవసాయ రంగ చిత్రాన్ని ప్రతిఫలింపజేస్తోంది అన్నదాత కార్యక్రమం. ఉదయం ఈటీవీలో 6:30 ప్రసారమయ్యే అరగంట కార్యక్రమాన్ని తిరిగి ఈటీవీ వార్తా ఛానళ్లలో సాయంత్రం 6:30 పునఃప్రసారం చేస్తూ యూట్యూబ్లోనూ అప్లోడ్ చేయడం ద్వారా
ఎక్కువ మందికి వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందాల్సిన వ్యవసాయ రంగంలో రైతు సమస్యలకు, సందేహాలకు వెనువెంటనే స్పందించాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిందే ఉచిత ఫోన్ కాల్ సౌకర్యం. నూతన వంగడాల వివరాలైనా, చీడపీడల్ని తరిమికొట్టే చిట్కాలైనా, తోటి రైతులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వంగడాలు లభ్యమయ్యే చిరునామాలైనా, సమస్య ఏదైనా ఒక్క ఫోన్ కాల్తో నివృత్తి అవుతుందన్న నమ్మకాన్ని, అన్నదాత తమకు తోడుందన్న అచంచల విశ్వాసాన్ని వ్యవసాయదారుల్లో పాదుగొల్పడం మాకు చెప్పలేనంత సంతృప్తిని, మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. వ్యవసాయ కార్యక్రమాల ప్రసారంలో అన్నదాత చేసిన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు సైతం వరించాయి. 2008లో సిఎంఎస్ అకాడమీ అవార్డ్, 2010లో నంది అవార్డులు, 2016లో డాక్టర్ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం, 2022లో జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ మేనేజ్ నుంచి ఉత్తమ భాషా చిత్రం అవార్డులను వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాలి. 2025లో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సౌత్ ఏషియా ఏఈఎస్ఏ ఎసా సంస్థ తన వెబ్సైట్లో 30 ఏళ్ల అన్నదాత ప్రస్థానాన్ని ప్రస్తుతించింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గతంలో ఈటీవీ గుజరాతీలో ప్రసారమైన అన్నదాత కార్యక్రమం అంటే తనకు ఎంతో ఇష్టమని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 30 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగు రైతుల మదిలో ఒక స్నేహితునిగా, ఒక మార్గదర్శిగా చిరస్థాయిలో నిలిచిపోవడమే అన్నిటికన్నా గొప్ప మెప్పుగా, అరుదైన భాగ్యంగా భావిస్తున్నాం. సమయాభావం వల్ల అన్నింటినీ చెప్పలేకపోయినా పర్యావరణ హిత విధానాలతో వ్యవసాయ రంగం భావితరాలకు బంగారు భవితను కల్పించే దిశగా ఆధునిక పరిజ్ఞానాన్ని సగటు రైతు ఒడికి చేరుస్తూ అన్నపూర్ణగా విలసిల్లే తెలుగునేల సౌరభం విశ్వవ్యాప్తమయ్యేందుకు అన్నదాత అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటుందని, రైతు సేవకు పునరంకితమవుతుందని వినమ్రంగా తెలియజేస్తున్నాం. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నాకెంతో ఇష్టమైన అన్నదాత కార్యక్రమం 3 పదుల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు, ఈటీవీ యాజమాన్యానికి, నిర్వహణ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 50 ఏళ్లకు పైగా అన్నదాత పత్రిక నిర్వహించిన స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు ప్రతి రైతుకు నూతన వ్యవసాయ విధానాలను అందించాలనే మహోన్నత ఆశయంతో టీవీ మాధ్యమం ద్వారా అన్నదాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు బిడ్డగా ఆరుగాలం శ్రమించే అన్నదాతలంటే శ్రీ రామోజీరావు గారికి అవ్యాజమైన ప్రేమ. మేము ఇరువురం కలిసిన అనేక సందర్భాల్లో మా మధ్య వచ్చే చర్చల్లో అన్నదాత పత్రిక, రైతే రాజు పేజీ, అన్నదాత కార్యక్రమం, జై కిసాన్ కార్యక్రమాల గురించి ఖచ్చితంగా 4 మాటలైనా ఉంటాయి. ఆ పాట అన్నదాత అనే మాట వింటుంటేనే నేను రైతు బిడ్డ కాబట్టి నాకు సహజంగా ఒళ్ళు ఎగిరిపొట్టు పొడిచినట్టుగా అనిపించేది. అంత అందరికీ ఒక రకమైన ప్రేరణ ఇచ్చేటే ఆ పాట అది. రైతుల ఆదాయ మార్గాలు పెరగాలంటే వ్యవసాయం ఒక్కటే చాలదు. పాడి పంటలతో పాటు అదనపు మార్గాల వైపు రైతులు మళ్ళాలి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో సహా ధరల ఆటుపోట్లు, మార్కెట్ రగచాట్లు, ప్రభుత్వ తోడ్పాటు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమాచారాన్ని సైతం జోడించి సమగ్ర వ్యవసాయ మార్గదర్శనం చేస్తున్న అన్నదాత చొరవ అభినందనీయమైంది. 30 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో అన్నదాతలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈటీవీ యజమాన్యానికి, నిర్వహణ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. అన్నదాత అనేటువంటిది పత్రికనే కాకుండా దాని తదనంతర కాలంలో దృశ్య మాధ్యమంలో కూడా, ఈటీవీలో కూడా నిరంతరంగా దాని మీద కార్యక్రమాలు రావడం అనేటువంటిది అది ఇంకా నేరుగా ప్రజలకు కనెక్ట్ కావడానికి దోహదం చేసింది. ఈ కృషిని మనసారా నేను అభినందిస్తున్నాను. రామోజీరావు గారికే సాధ్యమైంది. వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి, ఇందులో పాత్ర పోషించినటువంటి జర్నలిస్టులకు, సమాచారం సేకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అణువణువు పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. 3 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి అన్నదాతకు, అన్నదాత కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి యాజమాన్యానికి మనసారా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
నేను ఉద్యోగంలో 1998 చేరిన కాడి నుంచి కూడా ఈ అన్నదాత కార్యక్రమంతో అనుహరావ సంబంధం ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ కావలి నుంచి కూడా ఈనాడు వారు నన్ను ప్రతి కార్యక్రమంలో కూడా ఎంకరేజ్ చేసి ఉద్యాన పంటల్లో ఈ పండ్లు కానీ కూరగాయలు కానీ అనేక టెక్నాలజీ రైతాంగానికి ఇవ్వడం మన రాష్ట్ర ప్రజలు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. సో పొద్దున్నే అన్నదాత కార్యక్రమం మరి చాలా మంచి సక్సెస్ఫుల్ అయింది. లేటెస్ట్ టెక్నాలజీ ఇటు వ్యవసాయంలో కానీ, ఉద్యాన పంటల్లో కానీ, మరి చేపల్లో కానీ, పశువులు వెటనరీలో కానీ మనకు, ఎందుకంటే ఈ వ్యవసాయం అంటే అన్ని రంగాలు వస్తాయి. ఇటు ఫిషరీస్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ మనం పరిచయం చేయటం, ఉన్నటువంటి రైతుల సమస్యల మీద ఎప్పటికప్పుడు ఈ ఫోకస్ చేయటము జరిగి నిజంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రైతులు మంచి అవగాహన కలిగి ఉన్నారు, అన్ని పంటల్లో కూడా కలిగి ఉన్నారు. సో దానికి మెయిన్ ఉదాహరణగా మన ఈ అన్నదాత కార్యక్రమం 30 ఏళ్ళు అంటే సామాన్యమైన విషయం కాదు మెయింటైన్ చేయటం. మరి ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నా తరఫున, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున మరి తెలియపరుచుకుంటాను. గౌరవ రామోజీరావు గారి ఇష్టమైన ప్రోగ్రాం ఇది. వారు మక్కువతో స్టార్ట్ చేసిన 1990s స్టార్ట్ చేయబడ్డ ఈ ప్రోగ్రాం దినదిన ప్రవర్ధమానమై రైతుల ఆదరణ పొంది రైతులకు ఎంతో సేవ చేసింది. ముఖ్యంగా తెలుగు రైతులు, చిన్నకారు రైతులు చాలామంది ఉన్నారు. వారికి సరి అయిన వ్యవసాయ పరిజ్ఞానం చేరని రోజుల్లో రామోజీరావు గారు గౌరవనీయులు దూరదృష్టితో ఈ యొక్క ప్రోగ్రాంను రూపొందించి ప్రసారం చేయడం వల్ల ప్రతి మూలకు వ్యవసాయ విజ్ఞానం నిపుణులతో, శాస్త్రవేత్తలతో రకరకాల ప్రోగ్రామ్స్ వారికి అందించడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే, నేను ఒక వరి శాస్త్రవేత్తగా ఈ అన్నదాత ప్రోగ్రాంలో దాదాపు 1998 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఇందులో చేయడం జరిగింది. మొట్టమొదట మనకు JGL 1798, 384 అనే రకాలు జగిత్యాల విడుదలైనప్పుడు ఒకే నెలలో దాదాపు ఒక 2 నెలల కాల వ్యవధిలో దాదాపు 30 ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం జరిగింది ఈటీవీలో. ఆ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం వల్ల ఎవరికీ తెలియని ఆ 2 రకాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసి రైతులు తండోపతండలుగా లారీలలో, వెహికల్స్లో వచ్చి ఆ విత్తనాన్ని తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక జిల్లాలలో ఉన్న తెలుగు రైతులు కూడా ఈ అన్నదాత ప్రోగ్రాంను చూసి మా దగ్గరికి విత్తనాల కొరకు వచ్చే సాంప్రదాయం ఏర్పడింది. అన్నదాత మాధ్యమంగా ఏ ప్రోగ్రాం మా ద్వారా వచ్చినా కానీ దాన్ని రైతులు సంపూర్ణ విశ్వాసంతో నమ్మేవారు. ఆ విధంగా మా వరి రకాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలో 6-7 జిల్లాలలో ప్రాచుర్యం పొందాయి. రైతులు ఎప్పుడైతే ముఖ్యంగా అది ఎవరు రూపొందించారో వాళ్ళని నమ్మాలి, ముఖ్యంగా మా యూనివర్సిటీని నమ్మాలి, చెప్పే శాస్త్రవేత్తని నమ్మాలి, తర్వాత ఏ ఛానల్ ద్వారా వస్తుంది ఆ ఛానల్ని కూడా నమ్మాలి. ఈ 3 ఈ అన్నదాత ద్వారా సాధ్యమైనవి. కాబట్టి మా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వివిధ రకాలు అన్నదాత ప్రోగ్రాం ద్వారా చూసి సాగు చేయడం వల్లనే సాధ్యమైంది. నాకు అన్నదాతతో 2012 నుంచి అనుబంధం ఉంది. మా సేంద్రియ వ్యవసాయం వెలుగులోకి రావడానికి కూడా కారణం అన్నదాత. మేమంతా కూడా అన్నదాతలు వచ్చే ప్రోగ్రామ్స్తో కానివ్వండి, అన్నదాత ఇచ్చే సలహాలతో కానివ్వండి, చాలా పంటలు ఎలా పండించాలి, ఎలా ఎరువులు తయారు చేసుకోవాలి అనేది కూడా మేము అన్నదాత నుంచి నేర్చుకుని మేము ఇవాళ సక్సెస్ అయ్యాము. ఈ 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో అన్నదాత యాజమాన్యానికి, అన్నదాత ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణమున్న కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ఎందుకంటే ఎత్తుకు పెరిగిపోయే ఈ చెట్లలో పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడం కష్టతరం. పురుగో తెగులో ఉందని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ముఖ్యంగా ఈ తోటల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య మొవ్వును తినివేసే కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది.
కొమ్ము పురుగు నష్టం నివారణకు ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో కొబ్బరికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. వీటిలో కొమ్ము పురుగు నష్టం తీవ్రంగా ఉంటుంది. కొమ్ము పురుగు, తల్లి పురుగులు సంవత్సరం పొడవునా తోటల్లో ఉంటూ చెట్లకు నష్టం కలిగిస్తుంటాయి. ఈ పురుగు దృఢమైన నల్లటి రెక్కలు కలిగిన పెంకు పురుగులు. తలపై ఖడ్గ మృగముకున్నట్లు కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగు అని, రైనోసిరస్ బీటిల్ అని అంటారు. కొమ్ము పురుగు చెట్లను నష్టపరిచే విధానాన్ని గమనిస్తే ఇవి లేత ఆకులను మొవ్వులో ఉండగానే కత్తిరిస్తాయి. దీనివల్ల ఆకులు విప్పారిన తర్వాత వి ఆకారంలో కనబడతాయి. చెట్టు మొవ్వులో పురుగులు చేసిన రంధ్రం, అవి వదిలిన పిప్పిని గమనించవచ్చు. చిన్న మొక్కలను ఆశిస్తే మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదముంది. ఈ పురుగు ప్రత్యక్ష నష్టమే కాక పరోక్షంగా మొవ్వు కుళ్ళు తెగులును ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన భాగం నుంచి వచ్చే పులిసిన వాసనకు కాండం తొలుచు ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. తోటల్లో కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థంలో కాని లేదా చనిపోయిన కొబ్బరి చెట్ల మొదళ్లలో కాని తల్లి పురుగు గ్రుడ్లను పెడుతుంది. 7 నుంచి 20 రోజులలో గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన లద్దె పురుగులు తెల్లగా ఉండి దృఢంగా ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను తింటూ 75 నుంచి 190 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటాయి. వీటి జీవితకాలం 200 రోజులకు పైగా ఉండి సంవత్సరం పొడవునా తోటల్లో వీటి నష్టం కనబడుతూ ఉంటుంది. కొమ్ము పురుగు యాజమాన్యంలో భాగంగా తోటల్లో చనిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటల్లో పశువుల పేడను నిల్వ ఉంచకూడదు. ఒకవేళ తోట చుట్టుపక్కల ఎరువు కుప్పలు ఉన్నట్లయితే ప్రతి 3 నెలలకొకసారి తిరగతోడి 1 చదరపు మీటర్కు 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. బ్యాకిలోవైరస్ తెగులు సోకిన కొమ్ము పురుగులను హెక్టారుకు 10 నుంచి 15 చొప్పున ప్రతి 3 నెలలకు తోటలలో విడుదల చెయ్యాలి. వీటివల్ల ఇతర పురుగులకు వైరస్ సోకి అవి చనిపోతాయి. ప్రతి 3 నెలలకు కొబ్బరి చెట్ల మొవ్వులలో, ఆకు వలయాలలో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు, 150 గ్రాముల ఇసుకకు కలిపి చల్లుకోవాలి. 3 ఘనపు మీటర్ల ఎరువు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. దీనివల్ల మెటారైజియం బూజు అభివృద్ధి అవుతుంది. మగ పురుగుల్ని ఆకర్షించటానికి రైనోల్యూర్ ఎరలను 2.5 ఎకరాలకు 1 బకెట్ చొప్పున ఏర్పాటు చేసుకుని పురుగుపై నిఘా ఉంచాలి. పురుగులు ఎక్కువగా ఉంటే బకెట్ల సంఖ్యను పెంచటం ద్వారా వీటిని అదుపులో ఉంచవచ్చు. చిన్న వయస్సు మొక్కలకు కొమ్ము పురుగు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు 5 నుంచి 10 గ్రాముల క్లోరాన్ ట్రినిలిప్రోల్ 4G గుళికలను సన్నని పాలిథీన్ కవర్లలో ఉంచి ఆ ప్యాకెట్కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక్కో చెట్టుకు 4 చొప్పున చెట్టు మొవ్వు భాగాల్లో ఉంచాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించటం వల్ల కొబ్బరిలో కొమ్ము పురుగును అదుపులో ఉంచవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.